ఒక విజ్ఞానం కానీ వ్యక్తిత్వం కానీ ఇలాంటి సమాజంలో గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపును అంటే ఒక వెలుగు వచ్చి ఒక దీపం వచ్చేసి వెలిగేటువంటి దీపము 100 దీపాలను 1000 దీపాలను వెలిగించగలదు. అది సార్ వచ్చేసి సుధాకర్ రావు సార్. ఒక దీపం వచ్చేసి ఇంతమంది వెలిగించేసి ఈరోజు మనం ఇంత స్థాయిలో ఉన్నాం. మనందరం కూడా ఈరోజు ఒక స్థాయిలో గంధపు చెక్క లెక్క, అంటే గంధపు చెక్క కాల్చినప్పుడు కానీ అది బయట వేసినప్పుడు ఎంత వాసన వస్తుందో మన జీవితాలందరినీ కూడా ఈరోజు ఒక సమాజంలో నిలబెట్టిందంటే దట్ క్రెడిట్స్ గోస్ టు ద చైతన్య పబ్లిక్ స్కూల్ అండ్ బిలాంగ్స్ ఆల్ ద టీచర్స్ సిట్ ఆన్ దిస్ చైర్స్. సో అందరికీ కూడా చెప్తుంది. ఎందుకంటే ఈరోజు సార్ అంటే సార్ ఏం చేస్తున్నారు అంటే మీ అసోసియేట్ ప్రొఫెసర్కి అగ్రికల్చర్ చేస్తున్నారంటే ఎంత స్థాయికి వెళ్ళిపోయినట్టు. సో అదంతా కూడా క్రెడిట్స్. ఎందుకంటే బేసిక్ ఫౌండేషన్ మనం ఇల్లు కట్టేటప్పుడు పునాది కరెక్ట్ లేకపోతే ఇల్లు పడిపోయినట్టు నా జీవితంలో మనందరి జీవితాల్లో కూడా ఒక ఫౌండేషన్ పునాది ఇచ్చినటువంటి సుధాకర్ సార్కు నిజంగా కూడా సుధాకర్ సార్కే కాకుండా ప్రతి ఒక్క టీచర్ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను నా శిరస్సు వచ్చి వాళ్ళందరికీ కూడా నా ప్రాణాలు థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి చెప్పడానికి ఏ క్లాస్లో వచ్చిన మా బాబాయ్ జనమంతా హెడ్మాస్టర్గా పనిచేసాడు. నేను ఊళ్ళో విద్య చూస్తాను, మొత్తం ఊళ్ళోనే ఉన్నాను. చంద్రబాబుకి మా బాబాయ్ పెట్టి నేను చంద్రబాబుకి వచ్చిన. చంద్రబాబులో ఫస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి తీసుకున్నాను. అట్లా నేను కూడా ఎంట్రన్స్ టెస్ట్ రాసిన. సుధాకర్ సార్ నేను బాగా ఇచ్చాను, చేసిన. సుధాకర్ సార్ బాగా అప్రిషియేట్ చేసి నాకు అడ్మిషన్ ఇచ్చింది. ఆ తర్వాత కొద్ది 2 months వరకు మా బాబాయ్ దగ్గర ఉన్నా. తర్వాత మా బాబాయ్ వెళ్ళిపోయాడు, టీచర్ జాబ్ వచ్చింది, మా బాబాయ్ వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నేను రూమ్ తీసుకొని రూమ్లో వంట చేసుకుంటూ స్కూల్కి వచ్చిపోతున్నాను. అట్లానే 8th class 9th class అయిపోయింది. 10th class వచ్చింది. 10th class ఎగ్జామ్స్ వచ్చే ముందు సుధాకర్ సార్ ఎందుకు అనిపించిందో ఏమనిపించిందో నాకు తెలియదు కానీ బట్ ఇట్ వాజ్ రియల్లీ వెరీ డిఫికల్ట్. కిరోసిన్ స్టవ్లో కిరోసిన్ దొరికేది కాదు, సూర్యాపేటలో కిరోసిన్ దొరికేది కాదు. పక్కన కంప చెట్లు ఉండేది. కంప చెట్లు వచ్చి కంప తీసుకొచ్చుకొని పొయ్యి పెట్టుకొని వండుకొని తిని చేతబాటు పిలిపించారు. ఇప్పుడు సుధాకర్ సార్ ఏమనిపించింది వాళ్ళు, అరే నువ్వు ఉండక హాస్టల్కి వచ్చేరా. అట్లా నేను లాస్ట్ 2 months చేతబాటు హాస్టల్లో చదివించారు. ఆ తర్వాత లైఫ్లో ఇంకొక ఇంపార్టెంట్ సుధాకర్ సార్ రోల్ నా లైఫ్లో ఏంటంటే నేను ఫస్ట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో బైపీసీ తెలుగు నేను దానికి ఒక రీజన్ మ్యాథమెటిక్స్ బాగా చేసేవాడినేమో కానీ భీష్మరెడ్డి సార్ భయానికి నాకు రాదేమో అనే భయంతో నేను మ్యాథ్స్ అని వాడు ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళిపోదామా అని చెప్పి నన్ను ఫోన్ చేశాడు. సో వాడు నేను ఇద్దరం కలిసి బైపీసీ ఇంగ్లీష్ మీడియం జాయిన్ అయ్యాను. బైపీసీ ఇంగ్లీష్ మీడియం జాయిన్ అయిన తర్వాత అంటే జనవరి సెంట్రల్ హాలిడేస్లో కూడా నేను బైపీసీ బాటనీ జువాలజీ ప్రిపేర్ అవుతున్నాను. తర్వాత ఇక నా వల్ల కాదు ఇది, ఇక ఇయర్ వేస్ట్ అవుతుందని చెప్పేసి అప్పుడు ఐ స్టార్టెడ్ లుకింగ్ అరౌండ్ హౌ కెన్ ఐ గెట్ అవుట్ ఆఫ్ దిస్ అని చెప్పి చూస్తుంటే అప్పుడు మల్లేశం సారు మన చంద్రకాంతికి జూనియర్ కాలేజ్ పర్మిషన్ కూడా వచ్చింది. అప్పుడే చాలా లేట్ పర్మిషన్ వచ్చింది. సో దే నీడ్ స్టూడెంట్స్, డజంట్ మ్యాటర్ హౌ ఓల్డ్ దే ఆర్, ఈవెన్ దే ఆర్ 50s or 60s, డజంట్ మ్యాటర్, దే జస్ట్ నీడ్ స్టూడెంట్స్. అప్పుడు మల్లేశం సార్ సలహాతోటి చైతన్యపాటిలో ఇంగ్లీష్ మీడియం మ్యాథ్స్లో జాయిన్ అయ్యాను. వినయ్ సార్ వినయ్ సార్ తీసుకోమన్నారు. సో అప్పుడు నేను చైతన్యపాటిలో ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం అడ్మిషన్ చేసిన తర్వాత కాలేజ్ మొత్తం నేను ఒక్కటే స్టూడెంట్. సో క్లాస్ ఉండేది కావు. స్టిల్ జూనియర్ కాలేజ్ ఇంగ్లీష్ మీడియం క్లాస్ అటెండ్ అయ్యి చైతన్యపాటి నుంచి ఎగ్జామ్స్ రాసిన. సో ఇప్పుడు చైతన్యపాటి 2 years కూడా నేను జూనియర్ కాలేజ్కి ఫీజు కట్టలేదు. సో సుధాకర్ సార్ చెప్పిన ఏ స్టూడెంట్ ఒక స్టూడెంట్ని
నేను అడాప్ట్ చేసుకొని మీకు ముందు కట్టి నేను చదివిస్తానని చెప్పి నేను మాట్లాడుతున్నాను. సో మీలో చాలామంది టీచర్స్ ఉన్నారు. సో ఇట్ ఈస్ మై కైండ్ రిక్వెస్ట్, మీ పర్సనల్ ప్రాబ్లమ్స్, పర్సనల్ లైఫ్, పర్సనల్ ఇష్యూస్ని స్కూల్కి తీసుకెళ్ళకండి, పిల్లల మీద చూపించకండి. సో బలవంతం చేయకండి, కొట్టకండి. సో ట్రై టు టీచ్ దెమ్ ఇన్ ఇన్నోవేటివ్ వే. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో ఎవరికి కూడా వాళ్ళకి దే డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ ఫీలింగ్స్ ఆన్ అస్. మన మీద ఎటువంటి పర్సనల్ ఫీలింగ్స్ వాళ్ళకి లేవు. వాళ్ళందరూ కూడా వాళ్ళంతా ఏమైందంటే దే హ్యావ్ టు ఫినిష్ డే వాళ్ళ డ్యూటీని 100% చేయాలంటే ఒక స్టేజ్లో బ్యారియర్ దాటాల్సి వస్తుంది. అది తప్పదు. అయినప్పుడు కూడా మనం దాన్ని బాధ్యతగా తీసుకొని మన లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి. దాని మీద నెగిటివ్ వేలో ఏ విద్యార్థి కూడా ఆలోచించదు. మేబీ ఎక్కడైనా టీచర్ ఒక 1% ఆ బ్యారియర్ క్రాస్ అయితే అవుతుండొచ్చు, బట్ దాన్ని ఆ ఒక్క పాయింట్ని తీసుకోవద్దు. మిగతా 99% మన కోసం పాజిటివ్గానే పనిచేసారు అనేది ఈ షుడ్ థింక్. కాబట్టి ఇంకొకటి ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్. విల్ ఫినిష్ అవుట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నా ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైనది, సో మనకు ఇంత మంచి విద్యా బుద్ధులు నేర్పించి మనల్ని ఈ స్టేజ్లో ఉండడానికి కారణమైనటువంటి వాళ్ళందరినీ కూడా మనం సన్మానించదలుచుకున్నాం. యువరాజ్ కార్లో ఉన్నాయి తెప్పిస్తారు. కాన్సెప్ట్ లేదు అసలు. స్టడీ అవర్స్ అవ్వండి. మనమంటే ఎగ్జామ్ పాస్ కావాలని చాలా కష్టపడి చదవడానికి మనకంటే ఎక్కువ సార్ చాలా హార్డ్ వర్క్ చేసేవారు. మనకంటే ముందు లేచేవారు, మనకంటే ముందు స్టడీ అవర్స్ వచ్చేవారు, మన తర్వాత వెళ్ళేవారు. ఇంకోటి ఏంటంటే మనకు పేపర్ కరెక్షన్ చేసేప్పుడు ఎవరైతే కరెక్షన్ చేస్తారో టీచర్స్ సైకాలజీ కూడా చూసి ఏ పెన్ను వాడాలి, ఏ కలర్ వాడాలి శిష్యుడు. సో చాలా ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్. థ్యాంక్ యూ. అండ్ వీ వాంట్ టు పార్టిసిపేట్ అండ్ డూ మోర్ అండ్ మోర్. ప్లీజ్ జాయిన్ ఇన్, కోఆపరేట్, ఎంకరేజ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆల్. స్పీకర్ ఫ్యూ వర్డ్స్ సన్మానం చేసిన తర్వాత వాళ్ళు మాట్లాడతారు. ముందుగా నా టీచర్స్ అందరినీ సన్మానం చేస్తున్నాం. ఒక ఇద్దరు ఈ చైర్ ముందు తీసుకురండి ప్లీజ్. మరి బ్యాగ్ అరే జమీన్ కనబడతారు పోయినా బాబు. ఓకే సార్. నెక్స్ట్ కెమెరా. వరంగల్ జిల్లా. సో బట్ రిలేటెడ్ మొత్తం మ్యాక్సిమం కూడా అంటే నల్గొండ జిల్లా రిలేషన్ ఉంటుంది. ఆ రోజులలో సుధాకర్ గారు మా ఫాదర్ కూడా అంటే ఆ రోజుల్లో కొంచెం ఎదుర్కొన్న వ్యక్తి. వారందరం మా ఏరియా నుంచి కూడా ఒక 40 అడ్మిషన్స్ ఉండేది. కానీ సో హాస్టల్లో అంతా ఈ రోజుల్లో రిస్ట్రిక్షన్స్ పెట్టి లక్ష రూపాయల ఫీజులు తీసుకుంటూ కూడా సో ఎన్రోల్ చేస్తున్నా కూడా ఆ రోజు ఆయన ఒక రకంగా సర్వీసింగ్ చేసుకుంటూ రూరల్ పేరెంట్స్కి కూడా మంచి ఎంకరేజ్ చేసుకుంటూ సో చాలామందిని హాస్టల్ పిల్లలు ఎంతోమందిని మేము హాస్టల్లో కూడా రానియకుండా మరి సారు చాలా మెయింటైన్ చేసేది. దానికి తోడు సరే వెంకన్న సార్ కూడా ఆయన సోషల్ టీచర్ ఉండే కానీ హాస్టల్లో ఉండేది. నాకు బాగా 7th క్లాస్లో యాక్చువల్గా నేను కూడా అంటే ఉండేది ఎప్పుడు. సో సార్ ఎంకరేజ్ కూడా చాలా ఉండేది నాకు ఆ రోజు. దెన్ మన తర్వాత మన వీరస్వామి సార్ వీళ్ళందరూ కూడా మాకు ఒక సోదరుల లెక్క సేమ్ టైం ఒక సార్గా వాళ్ళు మంచి కోఆపరేట్ చేసినందుకు అందరికీ కూడా మరొకసారి 20 సంవత్సరాల తర్వాత వారందరికీ కూడా ఒకసారి కృతజ్ఞత తెలియజేసే అవకాశం వచ్చినందుకు మనస్ఫూర్తిగా నా తోటి మిత్రులకు కృతజ్ఞత తెలియజేస్తూ మళ్ళీ ఇలాంటి అవకాశం ఇంతకుముందు మనకు చెప్పినట్టు సరే సమాజంలో అందరూ బాగుండాలి. అందులో మన బాల్య మిత్రులు అందరం కూడా అంటే దాని డిగ్రీ అవేర్నెస్ ఎక్కువ పెరిగింది అందరికీ ఉండొచ్చు మేబీ, కానీ బాల్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు నన్ను ఎవరు గుర్తుపట్టకపోతే దరిదాపు కానీ సో ఎందుకంటే బాడీ పెద్దగా అయిపోయినాయి. కానీ నా మైండ్లో అంటే నా చిన్నప్పుడు రోజు సర్టిఫికేట్ గుర్తొచ్చేస్తాం. సో నేను కూడా కామన్ ఉండేది. కాకపోతే హాస్టల్లో నేను ఒక స్కూల్ అంటే సెక్షన్ లీడర్గానే ఉండేది. కానీ అప్పుడు నాకు చూస్తున్నది అందరూ ఎవరు నెక్కర్లు వేసుకొని ఎంత పిల్లలు సురేష్ టైప్ వాళ్ళ సురేష్ అని ముఖం కొద్దిగా ఒక 1 hour 2 hours స్పెండ్ చేస్తే
ఆటోమేటిక్గా దగ్గరకు వచ్చేస్తుంటాయి. సో ఇలాంటి అవకాశం కల్పించినందుకు అందరికీ మళ్ళీ ఇలాంటి అవకాశాలు రావాలని ఇంతకుముందే చెప్పినట్టు అబ్దుల్లా ఇంకా ఎంకరెడ్డి అంటే లోకల్లో అందరూ కొంతమంది వెల్ఫిట్లు కావచ్చు, కొంతమంది మధ్యతరగతిగా ఉన్నా కూడా సో ఒక మంచి అవకాశం ఈరోజు వాళ్ళ పిల్లలకి మంచి ప్రోగ్రామ్ ఈ అవకాశం రావడం. సో ఎట్లాగంటే చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళ పిల్లలు మళ్ళీ భవిష్యత్తులో ఇంకా కలుసుకునే అవకాశం ఉంటుంది. ఆ అదృష్టం మన బ్యాచ్కి రావడం, ఈ ఫ్రెండ్స్ అంతా మనం కలిపేయడం, మళ్ళీ ఇదంతా కంటిన్యూ కావాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ అవకాశం కల్పించిన ఫ్రెండ్స్కి, అదేవిధంగా మా విద్యాసంస్థ సుధాకర్ రావు గారికి, తోటి గురువులందరికీ, మా గురువులందరికీ కూడా మరొకసారి తెలియజేస్తాం. ఓకే ఓకే అట్లా అనొచ్చు సరే ఓకే ప్లీజ్. అయితే మరి సార్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ మనల్ని చాలా క్రమశిక్షణతో ఉండి చదివించడము, క్రమశిక్షణతో ఉంచడము, మనల్ని మంచి చెడు అన్ని చూడడం. కాబట్టి అది పెద్ద పోస్ట్, అంటే ఈక్వల్ టు చెప్పాలంటే ప్రిన్సిపల్ పోస్ట్. అది ఒక 100 మంది 200
కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. దారే దొరకని చీకటిలో తానే వెలుగై నడిచాడు. జాతే ఆ వెలుగన్నాడు జాతి పిత, మన జాతి పిత. దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు. శాంతిని నేతగా నిలిపాడు. శాంతి దూత, మన శాంతి దూత. జాతి పిత బాపూజీ మీలో వెలిసాడు. ఆ శాంతి దూత నెహ్రూజీ మీలో కలిశాడు. ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు. మా దేవుడు మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. జరిగే జీవిత సమరంలో సారే నైతిక విలువల్లో నీతిని నేతగా నిలపాలి నవయువత యువనేత. డొక్కలు మాడే గుండెల్లో నిప్పులు వెలగని గుడిసెల్లో ఆశను జ్యోతిగా నిలపాలి నవయువత యువనేత. ఈ యువతకు తాత గాంధీజీ మీలో మిగిలాడు. ఈ నవతకు నేత నేతాజీ మీలో రగిలాడు. అందరూ అందరూ మీలో ఉన్నారు. దేశానికి మీరే సారథులు, దేశానికి మీరే సారథులు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. టీచర్స్ నుంచి మన పెద్దరికర సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.
కరస్పాండెంట్ గారు సుధాకర్ గారు మరియు మన చంద్ర భారతి విద్యా సంస్థ మన ఉపాధ్యాయ సిబ్బంది, తర్వాత 89-90 బ్యాచ్కి సంబంధించినటువంటి మనందరికీ నా యొక్క మరి సిల్వర్ జూబ్లీ సందర్భంగా 25 సంవత్సరాల సందర్భంగా జరుపుకున్నటువంటి కార్యక్రమానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈడ సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో మరి కుల బంధాల కన్నా, మత బంధాల కన్నా, రక్త బంధాల కన్నా కూడా స్నేహబంధం గొప్పదని మీరు నిరూపించారు. ఈ రోజుల్లో హైదరాబాద్లో చదువుకున్నటువంటి 1 సంవత్సరం విద్యార్థులు ఈ రకంగా అతి పెద్ద కుటుంబానికి సంబంధించినటువంటి మరి మానవ విలువల్ని, సంబంధాలని మీరు ఇక్కడ ఒక ప్రదర్శనగా ఎంతో ప్రేమానురాగంతో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చాలా చాలా ఆనందకరమైన విషయం, ఎంతో మందికి స్ఫూర్తిదాయకమైనటువంటి విషయం. ఇక మన చైతన్యవాద విషయానికి వస్తే మొత్తం కార్యక్రమం చివరికి మాట్లాడాల్సి వస్తుంది. మనకు సమయం చాలా తక్కువగా ఉంటుంది. మీకు ఎన్ని అనుభవాలు ఉన్నాయో మాకు ఉన్నటువంటి అనుభవాలు కూడా చెప్పుకుంటూ పోతే పుస్తకాలు అయితే నేను చేసిన వారికి రావడం అనేది కూడా చాలా విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో జరిగింది. సారు సరస్వతి ట్యూటోరియల్స్ నడుపుతూ ఉండేవారు. అందులో ఇంగ్లీష్ ట్యూషన్ క్లాసెస్ వెళ్తుండేవాడిని. ఇంటర్ మొదటి సంవత్సరంలో ఇంగ్లీష్ ట్యూషన్ క్లాసులకు మరి వెళ్తూ ఉండేటువంటి వాడిని. సారు అకస్మాత్తుగా మన చంద్రాయణ సార్ అని చెప్పి సార్ని ఆత్మకూరు మా గ్రామాన్ని పంపించి వెంటనే రమ్మని చెప్పని చెప్తే నేను వెంటనే మా అమ్మ నాన్నకి సార్ నన్ను పిలిచారు, వెళ్తున్నా అని చెప్పేసి ఆ రోజు స్కూల్లో అడుగు పెట్టాను. సార్ ఎందుకు పిలిచారు, ఏం సంగతి నాకు ఏది తెలియదు. మా సార్ పిలిచింది నేను వెళ్ళాలి అని చెప్పేసి అన్ని చదువుకొని వెంటనే వచ్చేసాను. ఆ రోజు వచ్చినప్పటి నుంచి మళ్ళీ నాకు జాబ్ వచ్చేంత వరకు నేను సార్ దగ్గరే పనిచేయడం జరిగింది. ఏనాడు కూడా మళ్ళీ ఇంటికి పోవాలనేటువంటి పరిస్థితి మాకు కనిపించలేదు. అందరినీ మా కుటుంబ సభ్యులాగానే చూసుకునేవాడు. తమ్మి తమ్మి అని చెప్పి మమ్మల్ని అందరినీ సంబోధించేవాడు. మేము కూడా సార్ని, మేమే కాదు పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు కూడా సార్ని అన్నయ్యని సంబోధించేవాడు తప్ప ఎవరు కూడా పేరు పెట్టి పిలిచేటువంటి పరిస్థితి ఆనాడు లేదు, ఈనాడు లేదు. మనం అందరం గుర్తుంచుకోవాలి. అయితే మిమ్మల్ని గ్రీన్ కార్డ్ టెస్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో మాకు ఏర్పడినటువంటి పరిస్థితి అనుభవం ఏంటంటే, నేను తెలుగు సోషల్ సైన్స్ 2 క్లాసులు చెప్పేవాడిని, 7th to 10th డ్యూటీలు చేసేవాడిని. ఫస్ట్ లెసన్ నుంచి ఫస్ట్ మీనింగ్ కానీ లాస్ట్ లెసన్లో లాస్ట్ మీనింగ్ వరకు సీరియల్గా నాకు ఉంటుంది. ఎవరి వర్డ్ ఫస్ట్ లెసన్ నుంచి లాస్ట్ లెసన్ వరకు సీరియల్గా ఉంటుంది. అయితే నేను ఆదిలాబాద్ జిల్లాలో టీచర్ ఉద్యోగానికి వెళ్ళినటువంటి సందర్భంలో డిఎస్సి ఇంటర్వ్యూకి పిలిచారు. అప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ మరి ఇంటర్వ్యూ మన టీటీసీ మన ఎగ్జామ్స్ నడుస్తూ ఉండేవి. అయితే ఆ రోజు ఎగ్జామ్ జరిగినటువంటి సందర్భంలో యూనివర్సిటీ నుంచి పీజీ చేసిన వాళ్ళు కూడా వచ్చి పద్యాలన్నీ బట్టిపడుతున్నారు. పద్యాలు అర్థాలన్నీ బట్టిపడుతున్నారు. అయితే నేను మనకి ఏది బట్టిపట్టాల్సినటువంటి అవసరం లేదు, ఆల్రెడీ మనకు అన్ని వచ్చు. ఆ రకంగా మొదటి ప్రయత్నంలోనే ఈ ఉద్యోగాన్ని సంపాదించడం జరిగింది. దానికి చైతన్యవాదలో పనిచేసేటువంటి పరిస్థితులే కారణం. ఇవాళ మీకు అతి త్వరలో ఉద్యోగంలో స్థిరపడడానికి కూడా చైతన్యవాదే కారణం. ఈ అన్నిటికీ మరి కారణమైనటువంటి సార్ మేము అందరం ఎల్లకాలం రుణపడి ఉంటాం. మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఇప్పుడు సీతారామరెడ్డి గారు మాట్లాడుతున్నారు. పిల్లలు What do you move on? Is it good day? Is it great effort to conduct this
నేషన్ ఒక గొప్ప అందరినీ కూడా ఎవరైనా టాలెంట్ చేయడం అనేది ఒక గొప్ప విషయం. వివేకానంద చెప్పినట్టు ఎవరి పవర్ ఇస్ విత్ యూ క్యాన్ డూ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ అనేది ప్రూవ్ చేశారు. ఇక్కడ వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నారు. చైతన్య భారతి అనేది మీ అందరికీ జీవితాల్లో లేదు, మా అందులో పనిచేసిన స్టాఫ్ కూడా మా అందరికీ కూడా జీవన గమనాన్ని ఉంటుంది. మీకు చైతన్య భారతి సుధాకర్ రావు గారు మా అందరికీ గురువు గారు ఒక జీవన గమనాన్ని